Hello, I'm back with another chicken recipe. పోయినసారి ఆంధ్రస్ రెసిపీ మలయాళంలో చెప్పాను కదా. సో ఈసారి కేరళ రెసిపీ తెలుగులో చెప్తాను. సో బిఫోర్ గోయింగ్ టు ద వీడియో, దిస్ ఇస్ ఎస్కే అండ్ యూర్ వాచింగ్ ఎస్కేస్ వ్లాగ్స్. నేను బోత్ మలయాళం అండ్ తెలుగులో వీడియోస్ చేస్తాను. సో ఇక్కడ నేను చూపించే రెసిపీ మలబార్ స్టైల్ చికెన్ కర్రీ. ఆంధ్రాలో రాయలసీమ, తెలంగాణ, కోస్టల్ ఆంధ్ర లాగా కేరళలో మలబార్ అనేది ఒక రీజియన్. సో మరి చూసేద్దామా. దానికోసం ఇక్కడ నేను 250 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. అండ్ ఇప్పుడు చూపించేది పేస్ట్ తయారు చేయడానికి ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నమాట. సో మనం ముందు చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం. సో ఒక కడాయిలో చికెన్ వేసుకొని త్రీ టీ స్పూన్స్ చిల్లీ పౌడర్, 3 టీ స్పూన్స్ కొరియాండర్ పౌడర్ అండ్ 1 టీ స్పూన్ పసుపు. దీంతో పాటే సాల్ట్, ఇక్కడ నేను రాక్ సాల్ట్ తీసుకున్నాను. అలాగే దీనిలో యాడ్ చేసే వెజిటేబుల్స్ కూడా యాడ్ చేశాను. జింజర్, ఆనియన్, కరివేపాకు అండ్ గ్రీన్ చిల్లీస్. పొటాటో కూడా యాడ్ చేసుకోవచ్చు, నా దగ్గర లేదు కాబట్టి నేను యాడ్ చేయలేదు. ఇప్పుడు చక్కగా కలుపుకుందాము. మంచిగా కలుపుకున్నాక ఒక 3 మినిట్స్ అలా ఉంచేద్దాము. మలబార్ స్టైల్ చికెన్ కర్రీలో చాలా వెరైటీస్ ఉంది, కానీ ఇది మా మమ్మీ స్పెషల్. ఎందుకంటే మమ్మీ కొరియాండర్ పౌడర్ ఇంట్లోనే ఫ్రై చేసి పౌడర్ చేస్తారు. సో ఇట్స్ ఏ సీక్రెట్ ఇంగ్రీడియంట్. ఇలాగే కొరియాండర్ ఫ్రై చేయకుండా డైరెక్ట్గా చేస్తే టేస్ట్ వేరేగా వస్తుంది. సో ఇప్పుడు మనం పేస్ట్ కోసం ఇంగ్రీడియంట్స్ని ఫ్రై చేసుకుందాం. ఒక బాండీలో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని పేస్ట్ కోసం తీసుకున్న కోకోనట్, గ్రేటెడ్ కోకోనట్, ఆనియన్, గ్రీన్ చిల్లీ అండ్ హోల్ స్పైసెస్, చెక్క, లవంగం, బిర్యానీ ఆకు, ఇవన్నీ వేసి చక్కగా ఫ్రై చేసుకుందాం. ఫ్లేమ్ ఎప్పుడు మీడియంలోనే ఉంచాలి, లేకపోతే త్వరగా మాడిపోతుంది. నా బిర్యానీ ఆకు మళ్ళీ ప్లేట్లు పడిపోయాయి. ఇట్స్ ఏ టైం టేకింగ్ ప్రాసెస్. మీడియంలో పెట్టుకొని స్లోగా ఫ్రై చేసుకోవాలి. ఒక బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మీన్వైల్ మనం మ్యారినేట్ చేసిన చికెన్ని స్టవ్ మీద పెడదాము. ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఏం నేను యాడ్ చేయలేదు, చికెన్లో నుంచే బాయిల్ అయ్యేటప్పుడు వాటర్ వస్తుందని. సో అలా మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. గ్రైండ్ చేసేసాను. మన చికెన్ బాయిల్ అయిందో లేదో చూద్దాము. నేను ఈ కర్రీ నాకు ఒక్కదాని కోసమే చేస్తున్నాను, అందుకనే 250 గ్రామ్సే తీసుకున్నాను. ఇప్పుడు
పొటాటో యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది, బట్ నా దగ్గర లేదు కాబట్టి నేను యాడ్ చేయలేదు. సో సగం బాయిల్ అయిపోయింది. ఇంకొంచెం సేపు కూడా ఉంచి బాయిల్ చేసి ఆ తర్వాత పేస్ట్ యాడ్ చేద్దాము. సో చికెన్ అంతా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ యాడ్ చేద్దాము. ఆ బౌల్లోనే కొంచెం వాటర్ యాడ్ చేసి ఆ వాటర్ కూడా దీనిలో పోస్తున్నాను. మీకు గ్రేవీగా తింటాం ఇష్టమైతే ఒక 5 to 10 minutes ఉంచేసి తీసేసుకోండి. లేదు మరీ గ్రేవీ వద్దు అనుకుంటే నాలాగా కొంచెం ఎక్కువసేపు ఉంచి తీసేయండి. నేను గ్రేవీ అంతా దగ్గర పడేదాకా ఉంచాను. దీనిలో ఇంకా ఎక్స్ట్రాగా గరం మసాలా ఏం యాడ్ చేయక్కర్లేదు. మనం కోకోనట్ ఫ్రై చేసినప్పుడు దానిలో యాడ్ చేసాం కాబట్టి మంచి స్పైసీగా మంచి టేస్టీగా ఉంటుంది. అలా మలబార్ స్టైల్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్లీ తాలింపు పెట్టుకుందాము. చికెన్ కర్రీలో తాలింపు ఏంటా అనుకుంటున్నారా? జస్ట్ ఫ్యూ కోకోనట్ పీసెస్ అండ్ కరివేపాకు పెట్టి తాలింపు పెట్టుకుంటాము. అండ్ దిస్ ఇస్ వెరీ స్పెషల్ వీడియో, ఎందుకంటే ఒక సబ్స్క్రైబర్ అడిగిన వీడియో ఇది. నా ఛానల్ ఫస్ట్ నుంచి సపోర్ట్ చేసే కొంతమంది స్ట్రాంగ్ పిల్లర్స్ ఉన్నారు. వాళ్ళలో ఒక పిల్లర్ అమ్మచ్చి అడిగిన వీడియో ఇది. అమ్మచ్చి ఈస్ మై బెస్ట్ ఫ్రెండ్స్ మిన్యూస్ మామ్. సో దిస్ వీడియో ఐఎమ్ డెడికేటింగ్ ఫర్ అమ్మచ్చి. ఇలా ఫైనల్లీ తాలింపు పెట్టుకుంటే మన మలబార్ స్టైల్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని చపాతీలోకి, నాన్లోకి, అలాగే పులావ్, రైస్లోకి అన్నిట్లోకి ఇది బాగుంటుంది. రొటీన్గా చికెన్ కర్రీ చేసి బోర్ కొడితే ఇలా వెరైటీగా ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. Thank you so much for watching. Bye bye.